హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద 2 మృతదేహాలను డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డీఆర్ఎఫ్ హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, ప్రస్తుతం అక్కడికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా వచ్చి పరిశీలిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఇద్దరైనా మృతి చెందారు, ఇంకా శిథిలాల కింద ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందా? అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కానీ అదేవిధంగా హైడ్రా బృందాలు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఫైర్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున శిథిలాలు ఉన్నాయి కాబట్టి శిథిలాలన్నీ వెలికి తీయాలి. ఆ శిథిలాల కింద ఉండేటటువంటి మృతదేహాలను కూడా బయటకు తీయాలి కాబట్టి కష్టసాధ్యమైనటువంటి పని కావడంతో ఈ ఇనుప రాడ్లను కట్ చేయడానికి ప్రత్యేకంగా పరికరాలను తీసుకొచ్చారు. మరోవైపు శిథిలాలను తొలగించడానికి ప్రత్యేకంగా ఇప్పటికీ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఘటనా స్థలికి చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జాగిలాల సహాయంతో లోపల ఉండేటటువంటి మృతదేహాల జాడను కనుగొనేందుకు ఇప్పటికే ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఈ లోపల శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేటటువంటి అంశాల గురించి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగిలాల ద్వారా ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావడానికి ముందు ఘటనా స్థలికి చేరుకున్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందులో మృతదేహాలను గుర్తించేటువంటి ప్రయత్నంలో భాగంగా విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం శిథిలాల కింద ఏవైనా మృతదేహాలు ఉన్నాయని గమనించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలా చేస్తున్నటువంటి సందర్భంలోనే 2 మృతదేహాలను గుర్తించి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే పోలీసులకు తెలియజేశారు. సో ఇద్దరు కూడాను ఉదయం ఈ భవనంలో టైల్స్ పని చేయడానికి వచ్చిన వారిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇద్దరు కూడాను లోపలగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా భవనం కుప్పకూలిన తర్వాత వారు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేక శిథిలాల కిందనే చిక్కుకుని అక్కడికక్కడే వారిద్దరు కూడా దుర్మరణం పాలయ్యారు. వారికి సంబంధించినటువంటి మృతదేహాలను ఇప్పుడు వెలికి తీయాలి. ఆ వెలికి తీసేటటువంటి ప్రక్రియ అత్యంత కష్టసాధ్యంగా ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా పెద్ద కుప్పలాగా ఈ మొత్తం శిథిలాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి కాబట్టి ఈ శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే తప్ప ఇంకా కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేటటువంటి అంశం గురించి ఒక క్లారిటీ వచ్చి అవకాశం అయితే ఉంది. ఈ శిథిలాలను తొలగించడానికి కూడా ఇక్కడ అత్యంత ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మొత్తం శిథిలాలను బయటికి పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా వాహనాలతోనే సాధ్యమవుతుంది. వాహనాలు లోపలికి వచ్చేటటువంటి వెసులుబాటు కూడా ఇక్కడెక్కడా కనిపించినటువంటి పరిస్థితి. అత్యంత ఇరుగ్గా ఈ మొత్తం మార్గం అంతా ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో ఇరుకుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ శిథిలాలను తొలగించడానికి కావచ్చు, ఈ శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించడం కూడా అత్యంత కష్టసాధ్యంగా మారుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఈ భవనానికి ఆనుకునే సుమారుగా 5 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనం కుప్పకూలినప్పుడు దానికి ఆనుకుని భవనం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మొత్తం ఈ ఇటువైపుగా ఉండేటటువంటి ఈ కిటికీలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి సందర్భం. ఇదొక అంశం. అయితే వెనకాల మరొక భవనం కూడా, అది కూడా కేవలం 40-50 గజాల్లోనే ఆ భవనాన్ని కూడా నిర్మించారు. అది కూడా సుమారుగా 5-6 అంతస్తుల భవనంగానే చెప్పుకోవచ్చు. ఇలా అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఈ భవనాలను ఇక్కడ ఉండేవారంతా కూడా నిర్మించారు. సో స్థానికంగా ఉండేటటువంటి ఈ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేటటువంటి అధికారులంతా కూడా మొద్దు నిద్రపోతున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత భారీ నిర్మాణాలను కేవలం 60-70 గజాల్లో నిర్మిస్తే ఖచ్చితంగా అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేటటువంటి అవకాశం లేదు. మరోవైపు ఆ బరువుకి ఆ తర్వాత స్టాండర్డ్ సరిగా లేకపోవడంతో కుప్పకూలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా అధికారులకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. అయినప్పటికీ కూడాను కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆ తర్వాత ఫైర్, ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ మొత్తం సహాయక చర్యలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 వాహనాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మొత్తం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారో అందుకు సంబంధించిన అంశాలను ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు డ్రోన్ల ద్వారా కూడా ఈ సిచ్యువేషన్ అంతటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు.